నేను ఈరోజు మసాలా వంకాయ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వేయించుకున్నాను. మసాలా 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు పల్లీలు, 1/2 ఇంచు చెక్క, మూడు మొగ్గ, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇది బాగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, మాడకుండా. ఒక స్పూను గసగసాలు, ఈ విధంగా అయితే చాలండి. మనం తీసేసుకుందాము. వేరే ప్లేట్లో వేసేసుకున్నాను. పెద్దది ఒక ఆనియన్స్, 3 టమాటా, కొంచెం పచ్చివాసన పోయిందాకా కొంచెం వేయించుకుందాము ఆయిల్లో. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పచ్చివాసన పోయిందాక మగ్గించుకొని మనం ఇది పేస్ట్ చేసుకుందాము. పచ్చివాసన పోయిందండి మనకి. దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాము. టమాటా అంత పులుపు ఉండదు కదా, వంకాయ కదండి, కొంచెం చింతపండు వేసాను. టమాటా పులుపు ఉంటుంది కదా. మనం ఇప్పుడు దింపుకొని దీన్ని ఆరనిచ్చేసి మిక్సీ పట్టుకుందామండి గ్రేవీకి. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేస్తున్నాను. మసాలా వంకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్నగా ఒకటి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి,
కొంచెం సాల్ట్ వేసుకుందాం, తర్వాత మళ్ళీ రుచి చూసుకోవాలి. అది కొంచెం వేగనెత్తుంది. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, నేను ఇందాక మసాలాలో అల్లం వెల్లుల్లి వేయలేదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది. పచ్చివాసన పోయేదా వేయించుకున్నాం. మనం దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసేద్దాము. సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకున్నానండి. మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మామూలు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని కొంచెం నూనెలో కొంచెం మగ్గించుకున్నాము. ఆయిల్లో కొంచెం మగ్గితే బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిద్దాము. వంకాయ మగ్గింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో ధనియాలు, గసగసాలు అవన్నీ వేయించుకొని పట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నా గ్రేవీ. మనం వేయించుకొని వేసుకున్నాం కాబట్టి అంత పచ్చివాసన ఏమనిపించదు. ఒక 2 నిమిషాలు దీంట్లో మగ్గనిద్దాము. టమాటా, ఆనియన్స్ కూడా మనం హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకున్నాక ఇది కూడా వేసేద్దాము. మన గ్రేవీ కోసం అండి, ఇది మన గ్రేవీ వస్తుంది అయితే బాగా. ఇది మసాలా వంకాయ అండి, గుత్తి వంకాయ కాదు. గుత్తి వంకాయ అంటే దాన్ని దాని లోపల మనం సపరేట్ చేసి పేస్ట్ పెట్టేసేసి అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. చిన్న స్పూన్ అండి, 2 స్పూన్లు వేస్తున్నాను. దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకుందాము. మిక్సీ గిన్నె వాటర్. చాలా బాగుంటుంది.
ఒక 10 నిమిషాలు ఇవన్నీ వంకాయ ఈ మసాలాకి అన్నిటికి పట్టేటట్టుగా ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఇంకేదండి ఈ విధంగా వచ్చింది మనకి. ఇది రోటీలో తినొచ్చు అండి, బగారా రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఎన్ని విధాలైన తినొచ్చు అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా వంకాయ. మనం చివరిగా కొత్తిమీరతోటి యాడ్ చేసుకుందాము. చేయకపోతే ఈ విధంగా చేసి చూడండి అండి, చాలా బాగుంటుంది. వంకాయతోటి ఎన్ని విధాలుగా చేసుకోవచ్చండి. దేంట్లో తిన్నా బాగుంటుందండి. ఇది చాలా కన్నీ దోశలో కూడా తిన్నా బాగుంటుందండి. చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మొత్తం చివరి దాకా చూడండి అండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకేనండి, బాయ్.